నేను చెప్పింది 20వ వచనంలో ఇక్కడ చూడండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. పీఠం మీద దహన బలి అర్పించెను. దేవునికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని స్టార్ట్ చేసింది ఎందుకంటే మానవ భరణం అని ఒకటి ప్రారంభమైంది. నిష్కల్మష యుగము, మన ఏజ్ ఆఫ్ సిన్సిరిటీ, దాన్ని నిష్కల్మష యుగం అంటారు. ఏజ్ ఆఫ్ కాన్సైన్స్, మనస్సాక్షి యుగం. ఏజ్ ఆఫ్ సావర్నిటీ. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ సావర్నిటీ అంటే రాజుల కాలంలో ప్రభుత్వాలు ఉండేవి. రాజుల ప్రభుత్వం అంటారు. దాని స్టార్టింగ్ ఎక్కడంటే ఈ మానవ ప్రభుత్వము ప్రారంభం ఎక్కడంటే ఈ నోవహు నుంచి ప్రారంభమవుతుంది. ఆ నోవహు నుంచి వచ్చిన వారిలో ఒక ఆయన ఉన్నాడు, నిమ్రోద్ అని ఒక ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మానవ భరణం అండి, ప్రభుత్వము అని అర్థం. 427 సంవత్సరాలు మానవ భరణం అనగా 427 సంవత్సరాల టైం, ఆ యొక్క కాలం. ఆదికాండములో 8వ అధ్యాయం 20వ వాక్యంలో గమనించినప్పుడు నోవహు బలిని గమనిస్తున్నాం. నోవహు బలిచ్చాడు. ఏమిచ్చాడు అంటే పశువులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించిన. ఏ పశువులు అంటే పవిత్ర పక్షులన్నిటిలోనూ పవిత్ర పశువులన్నిటిలోనూ ఆయన బలిపీఠం కట్టి బలి అర్పించాడు. యెహోవా మరి ఈ బలిని ఆయన ఇంపైన సువాసనగా ఆఘ్రాణించినని ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని ఒకటి. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అని దేవుడు చెప్పాడు అన్నట్టు. ఆ సువాసనను ఆఘ్రాణించినంటే సువాసన తీసుకున్న తర్వాత దీనిలో వివరణ ఉందండి. నేను ఆ వివరణలోకి పోవట్లేదు, అర్ధగంట టైం ఉంది కనుక. ఇంకొక వచనం ఆదికాండంలో 12వ అధ్యాయం 1వ వాక్యంలో అబ్రహాము పిలుపు గురించి రాసి ఉంటుంది. 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దీనిలో అబ్రహాం పిలుపును గురించి వివరణ ఉంది. ఒక పాయింట్ ఏంటంటే నోవహు బలి ఇచ్చినప్పుడు జనరల్గా బలిని దాన్ని హిందూ భాషలో ఏమంటారంటే బలిని గ్రెయిన్ ఆఫరింగ్ని, నైవేద్య బలిని, మా అమ్మ వాళ్ళు నైవేద్య బలిని ఫోటోల దగ్గర పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ ఫోటోల దగ్గర పెట్టి ఈ యొక్క ఇలాగ చేతిని ఆ ఫోటోల వైపు ఆ నైవేద్యాన్ని ఇట్లా దీవిస్తుండేవాడు. దీవించడం ఏమంటారు, వేవింగ్ ఇట్లా ఊపుతుండేవాడు. అంటే ఆ ఫోటోల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన దేవుడు ఎవరున్నాడో ఆయన ఆరగిస్తాడు అని వీళ్ళ ఆలోచన. ఆరగింపు. అయితే ఇక్కడ దేవుడైన యెహోవా సువాసనను ఆఘ్రాణించను. దేవుడైన యెహోవా నోవహు ఇచ్చిన బలిని సువాసన ఆఘ్రాణించను. అంటే సువాసన ఆఘ్రాణించడం అంటే ఏంటి? ఆ మంచి స్మెల్ని, స్వీట్ స్మెల్ని తీసుకున్నాడు. ఆయన ముక్కులు ఉన్నాయి, ఆ ముక్కుల నుంచి ఆఘ్రాణించాడు, నోవహును దీవించాడు. ఆ బలి నుంచి వచ్చే వాసనని స్వీకరించిన తర్వాత ఇక నరులను ఈ విధముగా నేను నాశనము చేయనని దేవుడు అయిన యెహోవా దీవించనని బైబిల్లో రాసి ఉందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, దేవుడు ఆత్మ కనుక ఆత్మ అయిన దేవుడు
ఏం తీసుకున్నాడు? ఆరగించను. ఆరగించుట, ఆరగించడం ఏంటి? తినటం అనే అర్థం వస్తుంది అక్కడ. వాసన చూశాడు, ఓకే బ్రదర్ నిన్ను దీవిస్తున్నాను, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, అది అన్నట్టు. దేవుని స్తోత్రాలు. ఆయన ఉన్నట్లే కదా ఆగ్రహించినప్పుడు, అక్కడ ఉన్నట్లే కదా దేవుడైన యెహోవా నోవహు బలిని ఆగ్రహించుటకు అక్కడ దేవుడు నిలబడ్డాడు అన్నట్టు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక మూడోది ఏంటంటే ఈ యొక్క మానవ భరణం ప్రారంభమవుతుంది. మానవ భరణం అంటే ఈ కాలం అనేది ప్రారంభంలో నిష్కల్మషము, మనస్సాక్షి. మూడవది మానవ భరణం. మేము నేర్చుకున్న విషయాల్లో మీకు బోధిస్తున్నాను. మానవ భరణము, మానవ ప్రభుత్వము. ఇందులో చూడండి, ఆదికాండము 9వ అధ్యాయంలో 18వ వాక్యంలో ఏం రాసి ఉందంటే, ఆదికాండము 19వ అధ్యాయం 18వ వాక్యం, ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపేతు అనువారు. షేము, హాము, యాపేతు అనేవారు ఓడలో నుండి భూమి మీదకి వచ్చారు. చెప్పు, పేర్లు చెప్పు. షేము, హాము, యాపేతు. ఈ ముగ్గురుకి స్త్రీలు కావాలి కదా. వాళ్ళు మ్యారేజెస్ అయినాయి, వాళ్ళ భార్యలు కూడా ఓడలో ప్రవేశించారు. మొత్తం 6. నోవహు ఆయన భార్య ఎంతమంది? 2. 6, 2, 8 మంది ఓడలోంచి మళ్ళా భూమి నేల కనపడినప్పుడు ఆ నేలపైన అడుగు పెట్టారు 80. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 80 అడుగు పెట్టారు. వీళ్ళ ద్వారాగా జనం ఉత్పత్తి అయింది. జనం మళ్ళా ఫలించటము, అభివృద్ధి నొందటము, విస్తరించడము జరిగింది. దేవునికి స్తోత్రం. షేము, హాము, యాపేతు అనేవారు ఓడ నుండి నోవహుతో సహా భూమి మీద అడుగు పెట్టడం జరిగింది. ఈ ఆదికాండము 9వ అధ్యాయంలో నరుడు సమస్త జీవరాశితో దేవుని యొక్క నిబంధన జరిగింది. ఏంటిది? ఆదికాండము 9వ అధ్యాయము 8 నుంచి 12 వాక్యాలు. 8 నుంచి 12 వాక్యాల్లో, మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడానున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరుచుతున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరుచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడారు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరుచుతున్న నిబంధనకు గుర్తు ఇదే. ఆ గుర్తు ఏంటంటే కింద భాగంలో ఉంటుంది. మన వరదగూడు కానొస్తుంది. ఆకాశంలో వచ్చినప్పుడు, మేఘాలు వచ్చినప్పుడు ఇంద్రధనుస్సు కనపడుతుందా? ఇంద్రధనుస్సు అది పెట్టాడు. నీళ్లతో భూమిని నాశనం చేయడానికి అది మనకి గుర్తుగా అప్పటి నుంచి వస్తుంది. అది ఒకటి అన్నట్టు. ఏంటి? నరునితో దేవుని యొక్క నిబంధన ఈ వాక్యాల్లో రాసింది. తర్వాత షేము, యాపేతులకు దీవెనలు వచ్చాయి. హాముకేమో శాపం వచ్చింది. షేము, యాపేతునకు దీవెన, హాముకేమో శాపం. ఆదికాండం 9వ అధ్యాయంలో 25వ వాక్యం 1 చదువుదాం. కనాను శపింపబడిన వాడే. అంటే కనాను శపింపబడ్డాడంటే అర్థం ఏంటి? ఆ కనాన్ అనగా మన హామ్ అన్నట్టు. కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగును. 26వ వచనం. తర్వాత మరియు అతడు షేము దేవుడిని యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును. 27వ వాక్యం. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించును,
అతనికి కనాను దాసుడగును అనెను. కనాను అంటే హాము. భవిష్యత్తును నడిపి కుమారుడు, చిన్న కుమారుడు అయి ఉండాలి. ఈ యొక్క ముగ్గురికి దీవెనలు, శాపం. ఒకరికి శాపం వచ్చింది. ఎందుకు వచ్చింది శాపం అంటే, తండ్రి దిశమలను చూసి గప్సిప్పుకు ఉండాల్సింది. కానీ అన్నదమ్ములకి చెప్పేసాడు. నాన్న ఈ స్థితిలో పడిపోయాడు, ద్రాక్ష రసం తాగి మత్తుతో ఉండి అని ఇద్దరు అన్నదమ్ములకి టామ్ చేసాడు. అందుకని అది తెలుసుకున్న నోవహు ఈ హాముని శపించినట్టుగా రాసింది. అందుకే దాసుడు అవును అని హాముని గురించి రాసింది. ఈ ముగ్గురు వీళ్ళ సతీమణులు అంటే భార్యల వలన భూమి మీద మళ్ళా ఫలించడము, అభివృద్ధిని అందటము, విస్తరించడం, భూమి అంతయు నిండించడము జరిగిందని వాక్యంలో బోధిస్తాం. తర్వాత ఆదికాండము 9వ అధ్యాయంలో 5-6 వాక్యాల్లో రక్తము ఎవరైతే తింటారో, అంటే రక్తం ఎట్ట తింటారంటే రక్తం త్రాగుతారు కదా, రక్తం త్రాగుతారు. రక్తం ఎవరైతే తింటారో ఎట్ట తింటారు రక్తము? మన చూస్తే నేటి కాలంలో బజ్జీలు చేస్తారు. బజ్జీలు చేసిన నల్లే ఒకటి నల్లనా ఒకటి మేక రక్తాన్ని గడ్డగట్టించి ఆ బజ్జీలకి యాడ్గా ఇస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రక్తమును గడ్డగట్టిన రక్తాన్ని ఆ బజ్జీల్లో అద్దుకొని తింటారు. అది ఆ పని చేయకండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రక్తమే దాని ప్రాణాన్ని గడ్డగట్టినట్లుగా ఉడికించారు. అది గడ్డగట్టింది. రక్తాన్ని తినకూడదు, రక్తము త్రాగకూడదు. కోడిదైనా సరే, మేకదైనా సరే, దాని విషయం దేవుడు లెక్క అడుగుతాను అంటాడు ఈ యొక్క 5-6 వచనాల్లో. రక్తం తినవాని కానీ దాని కానీ అంటే జంతువులను కానీ విచారణ చేస్తాను. రక్తం తినేవాడిని కానీ లేక రక్తము తిను జంతువును కానీ రక్తాన్ని ఏ జంతువు రక్తాన్ని తీసుకుంటుందో ఆ మాంసంతో సహా చంపినప్పుడు, జంతువుని మృగాలు చంపుతాయి కదా, ఏదైతే మేకలను కానీ లేడులు కానీ అడవుల్లో చంపుతాయి కదా, సింహాల తోడేళ్ళు లాంటి అవి మాంసంతో సహా రక్తాన్ని జురుకున్నాయి అనుకో లోపలికి, వాటిని దేవుడు లెక్క అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థం కదా? అందుకని మనుషులను కూడా లెక్క అడుగుతాడు. చాలామంది ఏం చేస్తారంటే గృహప్రతిష్టలు చేస్తారు. ఇళ్ళ దగ్గర ఇల్లు కట్టినప్పుడు కొత్తగా న్యూ హౌస్కి ప్రతిష్ట అవుతుంది. ఆ ప్రతిష్ట విషయంలో ఏం జరుగుతుందంటే మేకను కట్ చేసినప్పుడు రక్తాన్ని బేషన్లో పట్టుకుంటారండి. ఏం చేస్తారు ఆ రక్తాన్ని చెప్పండి? ఇల్లు ప్రతిష్ట చేసినప్పుడు, కొత్త గృహాన్ని ప్రతిష్ట చేసినప్పుడు రక్తాన్ని బేషన్లో పట్టుకొని మాంసాన్ని ఏమో ముక్కలు చేసి వండుకుంటారు. రక్తాన్ని ఏం చేస్తారు? దానిలో వేస్తారా? ఇక అది దానిలో వేసేది నాకు తెలియదు. కానీ ఒక ఆయన ఏం చేసాడంటే, ఈ క్రిస్మస్ పండుగ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో చేస్తారు కదా, ఈ రెడ్డి సంఘంలో పండగ చేశారు. నేను వెళ్ళాను అక్కడికి. ఆ రోజు మాకు అన్నం పెట్టేటప్పుడు ఈ గడ్డలు తీసుకొచ్చి మాకు పెడుతున్నాడు ఆయన. ఎవరు చేపించారంటే, ఇప్పుడు చైర్మన్ గారు ఉన్నారు సార్, బాన్సువాడలో మున్సిపాలిటీ చైర్మన్, ఆయన ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాడు అన్నట్టు ఈ పండగని అన్నం వండి పెడతానని. ఆయనకు తెలియదు రక్తము అనేది గడ్డలు కట్టించి తినకూడదని. మాకు తెచ్చి పెట్టాడు. కొందరు తినేసారు అప్పటికి తెలియక, ఏదో కార్యం అనుకోని తిన్నారు. ఇక మాకు ఒక ఆయన వచ్చి దన్నుమని చెప్పేశాడు. తినకుండా మానేసాం. 1-2 ముక్కలు వెళ్ళిపోయినాయి లోపలికి కార్యం అనుకోని. అప్పుడు ఒక ఆయన చెప్పేశాడు, ఆగిపోయాం. రక్తం తినకూడదని బైబిల్ చెబుతుంది. ఇంకా పైగా కొవ్వు కూడా తినకూడదని చెప్పబడింది. కానీ కొవ్వుని అగ్నిలో కాల్చాలని లేవి కాండంలో ఉంటుంది. కొవ్వు అరాంచలేరు. కొవ్వు తింటే అది మంచిది కాదు, ఎక్కువ తినకూడదు. నూనె వస్తువులు ఎక్కువ వాడద్దు. మేక కొవ్వు అయినా జంతువు కొవ్వు అయినా మనం ఎక్కువ తీసుకోవద్దు. అది నరాల్లో పేరుకుపోయిందంటే హార్ట్ వస్తుంది.
తొందరగా చచ్చిపోతారు. కాలం నిండక ముందే చనిపోవచ్చు. అందుకని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది కదా, రక్తము తినవాన్ని విచారణ చేస్తానంటున్నాడు. ఈ 5-6 వచనాల్లో, ఈ ఆదికాండము 9వ అధ్యాయం 5-6 వచనాలు. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును, దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గురించి వారి సహోదరుని విచారణ చేయుదును. దేని గురించి అంటే వాక్యములో నరుని ప్రాణమును గూర్చి వారి సహోదరుని విచారణ చేయుదును. 5లో రక్తమును గూర్చి విచారణ చేయుదును. రక్తమును గూర్చి ఇప్పటి వరకు మీలో ఎంతమంది రక్తాన్ని గడ్డగట్టించుకొని తిన్నారు? చేయలేదని చూద్దాం. తినే ఉంటారు, తెలియదు కదా, తెలియక తిని ఉంటారు. దానికి ఏం చేసేది ఏం లేదు. ఇక వాక్యం తెలిసిన తర్వాత మానుకోవటమే. ఆ రక్తాన్ని ఏం చేస్తారు? పడబోయటమే, భూమికి అప్పగించేయాలి, భూమికి వదిలేసేయాలి. భూమికి రక్తాన్ని విడిచిపెట్టేయాలి. తర్వాత ఆ విషయంలో హేబేలును గురించి ఉంటుంది, కయీన్ను గురించి ఉంటుంది. ఆదికాండం 4వ అధ్యాయంలో ఇదే మానవ భరణంలో ప్రారంభంలో జనము ప్రారంభం అనేది జరిగినప్పుడు ఈ విషయాలన్నీ ఉన్నాయండి. ఆదికాండం 4వ అధ్యాయము 9వ వాక్యంలో హేబేలును గురించి రాసి ఉంది. తర్వాత కయీనును గురించి రాసి ఉంది. హేబేలును గురించి, కయీను గురించి రాసి ఉంది. హేబేలు గురించి ఏముందంటే, హీ వాజ్ ద కీపర్ ఆఫ్ అని ఉంటుంది, షీపు. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వాక్యంలో యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడుగగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. ఇక్కడ ఒక వచనం హేబెలును గురించి ఏముందంటే, కయీనును విచారించిన దేవుడు అని రాసి ఉంది. ఇక్కడ నీ తమ్ముడు ఎక్కడున్నాడయ్యా అంటే, మొట్టమొదటి హత్య జరిగింది. కయీను హేబేలును చంపెను. కయీను హేబేలును చంపెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కయీను హేబేలును చంపెను. మొట్టమొదటి హత్య భూప్రపంచం మీద. నీ తమ్ముడు ఎక్కడికి పోయాడయ్యా అంటే, దేవుడు ఇతను ఏం మాట్లాడతాడో అని తెలుసుకోవడానికి ఆయన అడిగి ఉన్నాడు. హీ న్యూ ఆల్సో బిఫోర్ వెన్ డైడ్ హేబెల్ కిల్డ్ బై కయీన్. అలాగా హేబెల్ వాజ్ కిల్డ్ బై కయీన్. హేబెలును కయీను చంపినప్పుడు ఏం జరిగింది? దేవుడు విచారణ చేశాను. దేవుడు ఒక్క హత్యకే విచారణ చేస్తే ఇప్పుడు రానున్న కాలంలో జరిగేవి కానీ జరిగిపోయినవి కానీ హత్యలన్నిటికీ, మర్డర్స్ అన్నిటికీ విచారణ చేయడా? చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఒకటండి. దేవుని స్తోత్రాలు. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 36 నుంచి 45 వచనం, తర్వాత 5 వచనాలు, 11 వచనాల్లో 5 రాజ్యాలు కనపడుతున్నాయండి. ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 36వ వచనం నుంచి 45వ వచనం వరకు 5 రాజ్యాలు. 1 బంగారు సామ్రాజ్యం, అంటే నెబుకద్నెజర్ అన్నట్టు. 2వది మాదీయ పారసిక రాజ్యం. మీరు చదువుకున్న దాంట్లో దొరుకుతుంది. ఇది వెండిని చూపిస్తుంది. 3వది గ్రీకు సామ్రాజ్యం, ఇత్తడిని చూపిస్తుంది. 4వది రోమా సామ్రాజ్యం, సావర్నిటీ ఆఫ్ రోమన్స్, సావర్నిటీ ఆఫ్ గ్రీక్స్, సావర్నిటీ ఆఫ్ నెబుకద్నెజర్ ఆర్ బాబెల్ అని తెలుసుకునాలి. 5వది ఈ రోమా అనేదేమో ఇనుము. 5వది ప్రజా పరిపాలన, డెమోక్రసీ. మనం నడుస్తున్న రాజ్యం ప్రజా పరిపాలన. ఈ 5 రాజ్యముల గురించి దానిలో రాసింది. ఇది బురదను ఇనుము మిక్స్డ్ అయినట్టుగా ఉంది, అంటే కలిసినట్టుగా ఉంది. 7
పాదాలు అన్నట్టు. దేవునికి స్తోత్రములు. ఈ 5 రాజ్యాల గురించి ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. చూడండి, ఇది ప్రారంభం, రాజ్య పరిపాలన, సావర్నిటీ ప్రారంభము నిమ్రోదు నుంచే. స్తోత్రాలు. ఆదికాండం 10వ అధ్యాయంలో 25వ వచనం, ఇది చరిత్ర అండి. ఆదికాండం 10వ అధ్యాయం 25వ వచనంలో భూమి దేశములుగా విభాగము పొందింది. 10:25లో భూమి దేశములుగా విభాగింపబడింది. అంతకుముందు దేశాలుగా విభాగింపబడలేదు. హేబెరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. ఇక అది అవసరం లేదు. పెలెగు కాలంలో ఈ భూమి అంతటి దేశాలుగా విభాగింపబడింది. అప్పుడు దేశాలుగా విభాగింపబడినప్పుడు భారతదేశం ఉంది అందులో. ఏమో బ్రదర్, అప్పటికి నాకు తెలీదు, ఆ చరిత్ర తెలీదు. పెలుగు టైం వచ్చేసరికి మరి ఇంగ్లాండ్ ఉందా నాకు తెలీదు. ఉండొచ్చు, లేకపోవచ్చు. భూమి ఖండాలుగా విభజింపబడట అనేది తెలుసుకున్నాడు. 5 ఖండాలని ముందు చెప్పారు, తర్వాత 7 ఖండాలని చెప్తున్నారు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఇట్లా. అయితే దేవునికి స్తోత్రాలు. ఈ ఆదికాండం 10వ అధ్యాయం 8వ వాక్యంలో గమనిస్తే ఇక్కడ ప్రారంభమవుతుంది మానవ ప్రభుత్వము. చూడండి, 10వ అధ్యాయం 8వ వాక్యం. కోసు నిమ్రోదును కనెను, ఇతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను. ఇతనితో ప్రభుత్వము ప్రారంభమైనది. మొట్టమొదటి భూమి మీద రాజు ఎవడంటే, భూమి అంటే అన్ని జనుల్లోనే రాజు ఎవడంటే నిమ్రోదు. చక్రవర్తి అంటారు ఇతన్ని, నిమ్రోదు చక్రవర్తి. ఇతని భార్య పేరు డెమిరామిస్సు. ఇతని కుమారుడి పేరు నీనస్సు. అదన్నట్టు ఇది ఒక స్టెప్ బ్రదరు. నిమ్రోదుతో రాజ్య పరిపాలన ప్రారంభము. అంటే సావర్నిటీ ప్రారంభమైంది. సావర్నిటీ అంటే పూర్వకాలం పదం, అది ప్రభుత్వము ఆర్ డొమినియన్. ఈ కాలంలో డెమోక్రసీ అంటే ప్రజా పరిపాలన, కామన్వెల్త్. ఈ కాలానికి ఆ కాలానికి తేడా ఉంది. అది రాజరిక పరిపాలన, అందుకని సావర్నిటీ. డిక్టేటర్షిప్లు కూడా ఉంటాయి. డిక్టేటర్ ఉంటాడు ఆ కాలంలో. నీరో ఒక డిక్టేటర్. అలాగా ఈ కాలంలో డిక్టేటర్స్ ఒకళ్ళిద్దరు కానీ వస్తున్నారు భూప్రపంచం మీద. లేరు, డిక్టేటర్స్ అని నియంతలను పిలుస్తారు. నియంతలను డిక్టేటర్స్ అంటారు. దేవునికి స్తోత్రాలు. చాలా ఉంది. ఈ ఉదాహరణ చెప్తుండే, ఈ మానవ భరణంలో ప్రారంభ కాలంలో ఏం జరిగిందంటే సూర్యుడిని పూజించడం జరిగింది. ఎవరు? షేము సంతానము కాదు, హాము సంతానం కొళ్ళే. యాపెతు సంతానం కూడా కాదు, హాము సంతానం కొళ్ళే. తర్వాత చంద్రుడిని పూజించడం ప్రారంభించారు. తర్వాత నక్షత్రాలని పూజించడం ప్రారంభించారు ఆ కాలంలో. ఇది పొడిగా చెప్పాను. నగలు ధరించడం ప్రారంభం ఏంటి అనేది వచ్చే వారం చూసుకుందాం. దేవునికి స్తోత్రాలు. ఈ సెకండ్ పార్ట్ చూద్దాం. మానవ భరణం అంటే ఏంటి? మనుషుల యొక్క పరిపాలన, ప్రభుత్వము ప్రారంభము. అంతకుముందు ప్రభుత్వం లేదు, దేవుని ప్రభుత్వమే సర్వ విశ్వాల్లో. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని స్తోత్రాలు. దేవుడి మాటలు దీవించును గాక.